హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న వ్లాగ్ అనమాట. మా చిట్టి తల్లికి ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది, అందుకని బయలుదేరారు. ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? మన నెల్లూరులో ఉన్న ఎంజీ మాల్ అనమాట. ఎంజీ మాల్లో రెడ్ ఎఫ్ఎం వాళ్ళు కిడ్ ఫెస్ట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట. సో దానికి మా చిట్టిళ్ళు అయితే వెళ్తున్నాడు. ఇది ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీరు ఎంతమంది పిల్లలు అయితే వచ్చారు? దాదాపు 3,000 దాకా వచ్చారు అని అన్నారు. సో అండ్ రకరకాల స్కూల్ నుంచి అయితే ఇన్వైట్ చేశారనమాట. అండ్ ఇది చూస్తే కనుక మీరు పిల్లలు ఉదయాన్నే వచ్చేసి చేరుకున్నారు. ఇక్కడైతే మా బుడ్డ తల్లి కిడ్ ఫెస్ట్ ఏమో కానీ వాడికి చాక్లెట్స్ హ్యాపీగా జరిగిపోతుంది అనమాట ఈరోజు. హ్యాపీగా మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ పిల్లలందరూ రెడీ కాబట్టి ఇక మనం కాంపిటీషన్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. చాలా స్కూల్స్ నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా అప్ టు ఎల్కేజీ టు ఫస్ట్ క్లాస్ వరకు అయితే డ్రాయింగ్ ఆల్రెడీ ఉంటుంది. దానికి మనం జస్ట్ స్కెచ్ అయితే వేస్తే చాలు. అండ్ సెకండ్ క్లాస్ టు 10th క్లాస్ ఓన్ డ్రాయింగ్ అయితే వేయాల్సి వస్తుంది అనమాట. కేటగిరీ వైజ్ అయితే మనకి గిఫ్ట్లు అయితే ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. సో ఇక్కడైతే మొత్తం చూస్తే మా చిట్టలకి అయితే ప్యారెట్ అయితే వచ్చిందనమాట డ్రాయింగ్. దానికైతే స్కెచెస్ వేస్తున్నాడు. చక్కగా కూర్చొని శ్రద్ధగా వేస్తున్నాడు అనమాట చిట్టల్లి. సో ఎలాగైతే పిల్లలందరూ కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. చాలా ఈవినింగ్ దాకా, ఆఫ్టర్నూన్ దాకా అయితే మనకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉండింది. ఆఫ్టర్నూన్ లంచ్కి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళేసి, అండ్ లంచ్ తర్వాత మనకి మళ్ళీ ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 4 to 9 దాకా ఉండింది. ప్రోగ్రాంలో అయితే జస్ట్ చిల్ అయ్యారనమాట. అంటే డ్యాన్స్, డీజెస్, సాంగ్స్, అలాగే ఎవరికి నచ్చిన డ్యాన్సులు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళైతే ఇచ్చారు. కొంతమంది చిల్డ్రన్స్ మంచిగా చాలా బాగా అయితే సాంగ్స్ పాడారు, డాన్సెస్ వేశారు. బట్ ఆ వీడియో అయితే నేను ఇంట్లో ఇవ్వలేకపోతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా రెడ్ ఎఫ్ఎం 93.5. ఎస్ సూపర్. మరి రెడీగా అందరూ కూడా కాంపిటీషన్ లో స్టార్ట్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 10 నుంచి 1 వరకు. ఈ కిడ్ ఫెస్ట్ మాత్రమే, మా డ్రాయింగ్ కాంపిటీషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అనమాట. సో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంతమంది ఉన్నారు. మొత్తం ఎంజీ మాల్ అయితే నిండిపోయింది అనమాట. చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది అనమాట. బట్ ఈ ఇయర్ మాత్రం మా చిట్టల్లి కూడా వచ్చాడనమాట ఇక్కడికి. సో ఎలాగైతే కాంపిటీషన్ జరుగుతుంది, పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టుంటుంది. డ్రాయింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ చూస్తే మా చిట్టల్లి డ్రాయింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అది అందుకని అలా చూపిస్తూ ఉన్నాడు. నీట్గా ఎక్కడ గ్రీన్ వేయాలి, ఎక్కడ రెడ్ వేయాలి అనేది నీట్గా వేసేసాడు. అందరూ వింటూ ఉన్నారు. మరి మన ట్యాగ్ లైన్ చెప్దామా? వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రెడీ? 3, 2, 1. నెంబర్ కూడా రాయాలి, మీ పేరు కింద, మీ క్లాస్ నెంబర్, అండ్ అంతేకాకుండా కాంటాక్ట్ నెంబర్. ఇంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో గ్రేట్ రెడ్ ఎఫ్ఎం ఆఫీస్ స్టాఫ్ అనమాట. ఎంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ఇంతమంది పిల్లల్ని అయితే నీట్గా మనం హ్యాండిల్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు.
సో ఇలాగైతే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట. డ్రాయింగ్ కాంపిటీషన్ పిల్లలందరూ డ్రాయింగ్స్ వేసేసిన వాళ్ళందరూ తెచ్చి ఇచ్చేసారనమాట నీట్గా. అండ్ మా బుడ్డ తల్లి ఇక్కడ చూస్తే కనుక అయిపోయిందని చెప్పేసి అలా స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీకి వీడియోలో. సో ఈ రోజైతే మొత్తానికి ఇలా జరిగిందండి. డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే ఆఫ్టర్నూన్ దాకా అయితే ఉన్నిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్కి ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మా చిట్టల్లి మా హస్బెండ్ వచ్చి ఇక్కడికి దగ్గరలో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి హ్యాపీగా అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసుకొని అయితే రావడం జరిగింది. అండ్ ఈవినింగ్ అయితే మనకి 4 to 9 దాకా మంచిగా డీజే ప్రోగ్రాము అండ్ చక్కగా డ్యాన్స్లు అయితే పిల్లలు వేయడానికి ఒక మంచి స్టేజ్ అయితే దొరికిందని చెప్పొచ్చు. వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం అయితే వచ్చింది వాళ్ళకి. సో దానికైతే హ్యాపీ అని చెప్పొచ్చు. పిల్లలు చాలా చక్కగా డ్యాన్సులు కానీ పాటలు కానీ అయితే ఎంత బాగా వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకోవడం జరిగింది. హ్యాపీ అనమాట నాకైతే. సో ఈవినింగ్ ప్రోగ్రామ్ తీయలేకపోయాను. అండ్ ఈవెంట్కి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే పెట్టాను ఇక్కడ. అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయాక చక్కగా వాళ్ళ స్టాఫ్ తోటే ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నారనమాట మా చిట్టల్లి. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఇదేనండి ఈరోజు బ్లాగ్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.